అమెరికా అంటేనే వలసదారుల దేశం. కానీ ఇప్పుడు అక్కడి పరిస్థితులు మారుతున్నాయి. అక్రమంగా దేశంలో ఉంటున్న వారిని ఏరివేసేందుకు డొనాల్డ్ ట్రంప్ సర్కార్ సరికొత్త వ్యూహాన్ని అమలు చేస్తోంది. బలవంతంగా గెంటేయడం, అరెస్టులు చేయడం కంటే గౌరవప్రదంగా సాగనంపడమే మేలని భావిస్తోంది. అందుకే ప్రాజెక్ట్ హోమ్ కమింగ్ పేరుతో ఒక సంచలన పథకాన్ని తెరపైకి తీసుకొచ్చింది. తమ దేశాలకు తిరిగి వెళ్లిపోవడానికి సిద్ధపడే వలసదారులకి విమాన టికెట్లతో పాటు భారీగా నగదు బోనస్ కూడా ఇస్తోంది. అమెరికా హోమ్లాండ్ సెక్యూరిటీ విభాగం ప్రకటించిన ఆ ఆఫర్ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. అమెరికాలో అక్రమ వలసదారుల సమస్య దశాబ్దాలుగా పీడిస్తోంది. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని ముందే చెప్పారు. అయితే వేల సంఖ్యలో ఉన్న వలసదారులను అరెస్ట్ చేసి జైళ్లలో పెట్టి కోర్టుల చుట్టూ తిప్పి పంపడం ప్రభుత్వానికి పెనుభారంగా మారింది. అందుకే సామ దాన భేద దండోపాయాల్లో భాగంగా ఇప్పుడు దాన మార్గాన్ని ఎంచుకున్నారు. ఎవరైతే స్వచ్ఛందంగా తమ దేశాలకు వెళ్లిపోవడానికి ముందుకొస్తారో వారికి ఎటువంటి చట్టపరమైన ఇబ్బందులు లేకుండా సాగనంపుతున్నారు. ప్రాజెక్ట్ హోమ్ కమింగ్ పేరుతో నిర్వహిస్తోన్న ఈ కార్యక్రమంలో భాగంగా ఉచిత విమాన ప్రయాణంతో పాటు చేతికి $2,600 నగదును ప్రోత్సాహకంగా ఇస్తున్నారు. అంటే మన భారతీయ కరెన్సీలో సుమారు 2,15,000 రూపాయలన్నమాట. అమెరికా హోమ్లాండ్ సెక్యూరిటీ విభాగం ఈ నగదు బోనస్ను ఆఫర్ చేస్తోంది. అక్రమంగా ఉంటూ నిరంతరం భయంగా గడిపే కంటే ఈ నగదు తీసుకుని గౌరవప్రదంగా సొంత ఊరికి వెళ్లడం మేలని చాలా మంది భావిస్తున్నారు. అందుకే ఈ పథకానికి అనూహ్యంగా స్పందన వస్తోంది. ఈ పథకాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి ప్రభుత్వం టెక్నాలజీని కూడా వాడుకుంటోంది. వలసదారులను తమ వివరాలు నమోదు చేసుకోవడం కోసం CBP హోమ్ అనే ప్రత్యేక మొబైల్ యాప్ను అందుబాటులోకి తెచ్చింది. తమ దేశానికి తిరిగి వెళ్లాలనుకునే వారు ఈ యాప్లో రిజిస్టర్ చేసుకుంటే చాలు. మిగిలిన బాధ్యతను ప్రభుత్వమే తీసుకుంటుంది. ఒకసారి నిబద్ధతను తెలియజేసిన తర్వాత ప్రయాణ ఏర్పాటుతో పాటు ఆర్థిక సహాయాన్ని కూడా అధికారులు సమకూరుస్తారు. దీనివల్ల వలసదారులు ఎక్కడా ఏజెంట్ల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. 2025 జనవరి నుంచి ఇప్పటి వరకు సుమారు 22 లక్షల మంది వలసదారులు ఈ పథకం ద్వారా తమ దేశాలకు సురక్షితంగా వెళ్లిపోయారని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఇది వలసల నియంత్రణలో ఒక రికార్డు అని చెప్పాలి. అరెస్టులు, జైళ్లు వంటి భయం లేని వాతావరణంలో సాధారణ ప్రయాణికుల్లా విమానం ఎక్కి ఇంటికి వెళ్లేందుకు ఇదొక గొప్ప అవకాశమని హోమ్లాండ్ సెక్యూరిటీ విభాగం తన సామాజిక మాధ్యమ వేదిక ద్వారా పేర్కొంది. ఇల్లు చేరండి, కొత్త జీవితాన్ని ప్రారంభించండి అనే నినాదంతో ప్రభుత్వం ఈ ప్రచారాన్ని ముమ్మరం చేస్తోంది. ట్రంప్ ప్రభుత్వం ఈ పథకాన్ని కేవలం మానవతా దృక్పథంతోనే ప్రవేశపెట్టిందని అనుకుంటే పొరపాటే. దీని వెనుక పక్కా ఆర్థిక లెక్కలున్నాయి. సాధారణంగా ఒక వ్యక్తిని అమెరికా నుంచి బలవంతంగా బహిష్కరించడానికి అంటే డీపోర్టేషన్ చేయడానికి ప్రభుత్వానికి సగటున $18,245 ఖర్చవుతోంది. ఇందులో అరెస్ట్ చేయడం, జైల్లో ఉంచడం, న్యాయపరమైన ప్రక్రియ, విమాన ఖర్చులు అన్నీ కలిపి ఉంటాయి. అదే ఈ స్వచ్ఛంద బహిష్కరణ పథకం ద్వారా ప్రోత్సాహకంతో కలిపి కేవలం $5,100కే మొత్తం ప్రక్రియ పూర్తవుతోంది. అంటే ఒక్కో వలసదారునిపై అమెరికా ప్రభుత్వం దాదాపు $13,000కు పైగా ఆదా చేస్తోంది. $100 కోట్ల ప్రజాధనం వృధా కాకుండా ఉండడంతో పాటు వలసదారుల ఏరివేత ప్రక్రియ కూడా వేగంగా సాగుతోంది. అందుకే ఈ ప్రాజెక్టును అమెరికా చరిత్రలోనే అత్యంత చౌకైన, వేగవంతమైన మార్గంగా అధికారులు అభివర్ణిస్తున్నారు. ప్రభుత్వ ఖజానాపై భారం పడకుండా ఉండడంతో పాటు దేశంలో అక్రమ వలసల సంఖ్యను తగ్గించడంలో ఈ వ్యూహం అద్భుతంగా పనిచేస్తోంది. ఈ పథకం కేవలం దక్షిణ అమెరికా దేశాల వారికే కాదు, అమెరికాలో అక్రమంగా ఉంటున్న భారతీయులకు కూడా వర్తిస్తుందని అధికారులు స్పష్టం చేశారు. మన దేశం నుంచి ఉపాధి కోసం లేదా చదువు కోసం వెళ్లి అక్కడ వీసా గడువు ముగిసినా ఉంటున్న వారు చాలా మందే ఉన్నారు. వారంతా ఈ పథకాన్ని వాడుకోవచ్చు. గత ఏడాది మే నెలలో కేవలం $1,000తో ప్రారంభమైన ఈ ఎగ్జిట్ బోనస్ కాలక్రమేణా పెరుగుతూ వచ్చింది. డిసెంబర్ నాటికి మొత్తాన్ని $3,000 వరకు పెంచిన ప్రభుత్వం ప్రస్తుతం 2026 జనవరి నుంచి $2,600గా ఖరారు చేసింది. ఒకప్పుడు అమెరికా నుంచి పంపించేయడం అంటే అది ఒక అవమానంగా ఉండేది. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఇస్తున్న గౌరవప్రదమైన వీడ్కోలుతో పరిస్థితి మారబోతోంది.
భారతీయ వలసదారులు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని స్వదేశానికి తిరిగి వస్తున్నారు. అమెరికా ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రాజెక్ట్ హోమ్ కమింగ్ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. వలసదారులను నియంత్రించడంలో ఇదొక కొత్త నమూనాగా నిలుస్తోంది. తుపాకులతో బెదిరించడం కంటే నగదుతో ప్రోత్సహించడం వల్ల పనులు సులభంగా జరుగుతున్నాయని ట్రంప్ నిరూపిస్తున్నారు. అయితే ఈ పథకం ద్వారా వెళ్లిపోయిన వారు మళ్లీ అమెరికాలో ప్రవేశించడంపై కొన్ని కఠిన నిబంధనలు కూడా ఉండే అవకాశం ఉంది. ఒకసారి ఈ ప్రయోజనం పొంది స్వదేశానికి వెళ్లిన వారు మళ్లీ చట్టవిరుద్ధంగా అమెరికాకు రాకుండా ప్రభుత్వం గట్టి నిఘా పెడుతోంది. డొనాల్డ్ ట్రంప్ సర్కారు ప్రవేశపెట్టిన ఈ వినూత్న పథకం ఎంతవరకు సఫలమవుతుందో కాలమే నిర్ణయించాలి. కానీ ప్రస్తుతానికైతే చేతి నగదు అందుతుండడంతో వేల సంఖ్యలో వలసదారులు తమ స్వదేశాల బాట పడుతున్నారు.